2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా సమ్మర్ కావడంతో అట్లాగే వర్షాలు కూడా పడినప్పుడు ఎట్లాంటి ఆటంకం జరగకుండా ఉండడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం పడ్డా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ సభకు కానీ ఎట్లాంటి అవాంతరాలు జరగకుండా కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్ కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మోడీ సభను సక్సెస్ చేయడానికి కూడా అందరూ కార్యకర్తలు, నేతలు, ముఖ్య నాయకులు అందరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. అయితే దాదాపు 2 లక్షల మందిని కూడా ఈ సభకు తీసుకురావాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో బీజేపీ విజయ దుమ్దుమ్ని మోగించిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు రావడం, అట్లాగే ప్రధాని 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు రానుండడంతో, అట్లాగే తెలంగాణలో దాదాపు 7,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు ఇక్కడికి రానున్నారు. దీంతో ఇక్కడ తెలంగాణలో కూడా రానున్నది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్తున్న బీజేపీ నాయకులకు కూడా ఇది ఒక ఉత్సాహవంతమైన సభగా కూడా చూసుకోవచ్చు. గతంలో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ నాయకులు తెలంగాణకు చేసింది ఏం లేదంటూ చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో, శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక చెంపపెట్టులాగా ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. అయితే మోడీ సభ ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కాంతికిరణ్ ఉన్నారు. అని చెప్పండి, మొత్తం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు మోడీ సభకు, ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు? భాగ్యనగరంలో నరేంద్ర మోడీ గారి రాక రేపు వచ్చే మే 10న ఒక దివ్యమైన భవ్యమైన బహిరంగ సభ రూపంగా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి తక్కువ 3 నుంచి 4 లక్షల మంది హైదరాబాద్ జంట నగరాల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నికాసైన కార్యకర్తలందరూ కూడా వారిని చూడడానికి, వారిని వినడానికి ఇక్కడికి రాబోతున్నారు. వారి అందరికీ కూడా సౌకర్యార్థం ఎండొచ్చినా వర్షం వచ్చినా ఎటువంటి ప్రకృతిపరమైన సమస్య కార్యకర్తలకు తగలకుండా ఒక చక్కటి పండాల్ని రాష్ట్ర నేతృత్వం వేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు అదే రకంగా నరేంద్ర మోడీ గారిని చూడడానికి కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాకుండా సమాజంలో ఉన్న సివిల్ సొసైటీలో ఉన్న చాలామంది మేధావులు, చాలామంది వివిధ రకాల క్షేత్రాలకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యార్థము మంచినీరు వ్యవస్థ, వారికి అన్ని రకాలుగా ఏ ఇబ్బంది జరగకుండా ప్రకృతిపరమైన ఏమైనా సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా అతిక్రమించి అందరికీ కూడా సౌకర్యార్థం రాష్ట్ర నేతృత్వం అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసింది. వచ్చే కార్యకర్త నరేంద్ర మోడీ గారిని విని రాబోయే రోజులలో తెలంగాణలో ఏదైతే రాజకీయ అధికార మార్పిడి జరగబోతున్నదో దానికి ఉత్తేజం పొంది ఇక్కడ నుంచి పోయి వాళ్ళ కార్యక్షేత్రంలో పనిచేయడానికి కార్యకర్తలకి ఒక చక్కటి కార్యక్రమ వేదిక జరగబోతున్నది ఈ నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ. అంటే ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ బంపర్ మీద ఆడితో గెలిచింది. ఇదే ఉత్సాహంతో కూడా ఇక్కడ తెలంగాణలో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారి రాకనే తెలంగాణ గడ్డపైకి ఒక నూతన ఉత్తేజం ఇచ్చే ఒక సందర్భం అది. దాంతోపాటు ఇది వారి వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, పుడిచేరిలో ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క వేగము, ఈ యొక్క ఊర్జా 100 రెట్లు మారిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు వస్తారు, వారిని ఎప్పుడు వినాలే అని తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదే రకంగా తెలంగాణలో ఉన్న సమాజం అంతా ఎదురు చూస్తున్నారు. వారి మాటలు వినాలి. వారి మాటలు విని రాబోయే రోజులలో ఏదైతే ఈ రేవంత్ రెడ్డి తెలంగాణలో నలవంచన చేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా అందరూ తప్పుడు మోసాలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిండు కదా, ఆ వాగ్దానాలను నువ్వు చేస్తావా లేకపోతే వదిలిపోతావా అని గర్జించడానికి జాతీయ స్థాయిలో నేతృత్వంతో సిద్ధమైంది. దాంట్లో భాగంగానే ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన ఈ ముఖ్యమంత్రిని అడగడికపోతున్నాడు. నువ్వు చేసిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి చెయ్యి, లేకపోతే వదిలిపో, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది ఇక్కడ అధికారంలోకి వచ్చి ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ ఆపాల గోపాలం అంతా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏం నిధులు తీసుకురాలేదు, తీసుకొచ్చింది జీరో అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ ఆరోపిస్తుంది. అంటే ఈ వేదిక సందర్భంగా మీరేమన్నా తెలంగాణకు ఏం తెచ్చారనేది కూడా మీరు చెప్పే అవకాశం ఉంది ఇక్కడ? చూడండి,
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతృత్వం అంతా కూడా చెవులు కళ్ళు అన్నీ మూసుకున్నట్టున్నాయి. తెలంగాణలో ఏదైతే అభివృద్ధి జరుగుతున్నదో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రకంగా అయితే మౌలికమైన వసతులన్నీ కూడా తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాయో, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఒకసారి పోయి చూసినామని చెప్పండి. ఒకసారి స్థానికంగా ఈ గ్రౌండ్కి కిలోమీటర్ దూరంలో ఉన్న బేగంపేట రైల్వే స్టేషన్ పోయి చూసినామని చూస్తే వాళ్ళకి తెలంగాణలో ఒక వాస్తవికమైన కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏ రకంగా అయితే అభివృద్ధి జరుగుతున్నదో అవి అన్నీ కూడా కళ్ళకు కనబడతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కళ్ళు మూసుకొని నోటి నుంచి అసలు పనికిమాలిన మాటలు, సోయిలేని మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి తెలంగాణకు. ఎందుకంటే ఆయన ఏ రకంగా అయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండో అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వం కూడా అదే రకంగా అబద్ధాలు మాట్లాడుతాను అనుకుంటున్నాడేమో. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేతృత్వము ప్రజల సంక్షేమం నిమిత్తము పనిచేసే ఒక పార్టీ. తెలంగాణలో మౌలికమైన అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు రావాలో అవన్నిటి కూడా క్రమబద్ధంగా వస్తున్నాయి. వారు ప్రత్యేకించి రేపు సుమారుగా 7,500 కోట్ల సంబంధించిన నిధులు కేటాయింపు చేసి కొన్ని ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, కొన్ని శిలాన్యాసాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ సంబంధించిన మిగతా రాజకీయ పార్టీలు ఎవరైతే ఈ రకంగా మట్టిపోసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నారో మీద వాస్తవికంగా ఎన్ని కోట్ల నిధులు ఈరోజు తెలంగాణకి కేటాయింపు జరిగింది, దానివల్ల ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఒకసారి తెలంగాణ నలుమూలలో పోయి చూసి వచ్చిన తర్వాత ఉత్తి సికింద్రాబాద్ పార్లమెంట్ క్షేత్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్లోనే ఇక్కడ స్థానికంగా ప్రియతమ నాయకుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రకంగా బస్తీలలో అభివృద్ధి జరిగింది. ఏ బస్తీకి పోయినా కానీ కిషన్ రెడ్డి గారి ఒక కమ్యూనిటీ హాల్ కనిపిస్తుంది. మీరు ఏ బస్తీకి పోయినా కానీ, ఏ వీధికి పోయినా కానీ కిషన్ రెడ్డి గారికి సంబంధించిన అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కనిపిస్తుంది. మరి ఇది అభివృద్ధి కాదా? ఇవి కేంద్ర సంబంధించి వచ్చిన డబ్బులు కావా? ముఖ్యమంత్రి సోయిన్ను మాట్లాడును. ఏ రకంగా అయితే తెలంగాణలో ప్రతి వీధిలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుల వల్ల ఒకసారి తెలంగాణ గ్రామాలలో గ్రామ పంచాయతీలలో పోయి చూడండి, గ్రామ పంచాయతీలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏ రోజైనా సరే నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాలలో ఏమైనా పైసలు కేటాయించినావా? గ్రామ పంచాయతీలు ఏమైనా డబ్బులు ఇచ్చినావా? ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామ పంచాయతీకి వస్తున్న నిధులన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్న డబ్బులు నిధులు మాత్రమే. సోయింటూ మాట్లాడు ముఖ్యమంత్రి. తెలంగాణలో వాస్తవిక అభివృద్ధి జరుగుతున్నది అంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల, భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతున్నది. అంటే రూట్ మ్యాప్ ఫైనలైజ్ అయిందా? ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఎక్కడ బస్సు చేయమన్నారు వారు? ఆ రోజు ఇంకా వారి యాక్చువల్ టెంటేటివ్ ప్లాన్ ఇంకా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారు డిక్లేర్ చేస్తారు. దానికి సంబంధించిన పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం వారి ఒక సౌజన్యంతో ఇక్కడ ఉన్న గ్రౌండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా నడుస్తున్నాయి. వెరీ షార్ట్లీ ఇంకొక ఇవాళ 6th, 7th, 8th కల్లా ఒక ఫైనల్ టేక్ వచ్చే పరిస్థితి ఉంది. దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షులు గారు పిఎంఓ ఆఫీస్తో కోఆర్డినేషన్ చేసి యాక్చువల్ టెంటేటివ్ రూట్ మ్యాప్ వారు ఏంది ప్లాన్ అనేది డిక్లేర్ చేస్తారు. అయితే మొత్తానికి మోడీ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నా. అయితే ఎక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఎక్కడ వీఐపీలు ఉంటారు, ఎక్కడ నుంచి వీవీఐపీలు రావాలనే దాని గురించి కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, పోలీస్ అధికారులు కూడా మొత్తం రూట్ మ్యాప్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు ఇప్పటి నుంచే అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ వస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి సభకు ఎట్లాంటి ఆటంకాలు కలగకుండా కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అట్లాగే పోలీస్ వాళ్ళు కూడా అన్ని వ్యవస్థలను కూడా వాడుకొని ఎట్లాంటి ప్రధాని మోడీ సంబంధించిన టూర్ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అందరూ ఒక కోఆర్డినేషన్తో అన్ని గవర్నమెంట్ వ్యవస్థలన్నింటినీ కలుపుకొని ఒక కోఆర్డినేషన్తో కూడా వెళ్తున్నట్టుగా మనకు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ విజువల్ చూసుకున్నట్టయితే పోలీస్ అధికారులు కూడా వాళ్ళకు సంబంధించిన రోడ్ మ్యాప్ కానీ, భద్రతా చర్యలు, ఎక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయాలి, ఎక్కడ విఐపీలు ఏ గేట్ నుంచి రావాలనేది కూడా మొత్తం కూడా ఇక్కడ మ్యాప్ ద్వారా కూడా చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక్కడ హైదరాబాద్లో మోడీ సభ అంటేనే తెలంగాణలో మోడీ సభ అంటే కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఇప్పటికే టెంట్ రూఫ్ కంప్లీట్ అయిందో ఇక్కడ ఒక మోడీ ఇక్కడ ఈ ప్రాంగణం నుంచి ప్రసంగించే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా కొన్ని వర్చువల్లో శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కూడా ఇక్కడ నుంచే చేశారని చెప్తున్నారు. ఈ వేదిక నుంచి కూడా ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ ఉన్న గేట్ల ద్వారా విఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిఐపీలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ప్రజలందరూ కూడా ఎవరైతే కార్యకర్తలు కానీ ప్రజలు ఎవరు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంగణంలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడే వాళ్ళ కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది కార్యకర్తలు ఇక్కడ సభకు హాజరవుతారని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే చెప్తున్నారు. మొత్తానికి
మోడీ సభకు ఒక రోజు ముందు నుంచి కూడా రూట్ డైవర్షన్ కూడా చేస్తామని చెప్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న ఆ రూట్లన్నింటిలో కూడా డైవర్షన్ చేసి ఎక్కడికక్కడ గట్టి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. సభ జరిగే రోజు కూడా వాహనదారులు కానీ ఇక్కడ నుంచి ప్రయాణించే వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకోవాలని కూడా చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే సూచనలు జారీ చేసిన సందర్భంలో ట్రాఫిక్ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మోడీ సభను బీజేపీ శ్రేణులు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే మొన్న చూసిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ బంపర్ మెజార్టీని సాధించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కూడా బంపర్ మెజార్టీ సాధించి టీఎంసీ పార్టీని మమతా బెనర్జీని కూడా గద్దెదించిన సందర్భంలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఒక ఉత్సాహవంతమైన వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అట్లాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా రానుండడంతో ఇక్కడ నుంచి ప్రసంగించి ఇక్కడ ఉన్న బీజేపీ శ్రేణులకు కానీ నాయకులకు కానీ ఒక కొత్త జోష్ను కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీ శ్రేణులు నాయకులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్.